అందరికీ షలోం. సింధు నాగరికత ఎలా అంతరించిపోయింది, దాన్ని డీకోడ్ చేయాలంటే, దాన్ని అన్లాక్ చేయాలంటే మన బైబిల్లోకి వెళ్ళవలసిందే. ఓకే, ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. దేవుని కుమారులు అంటే ఎవరు? నరుల కుమార్తెలు అంటే ఎవరు? దేవుని కుమారులు అంటే పరమ తండ్రి ఆత్మానుసారంగా జీవించేవాళ్ళు. నరుల కుమార్తెలు అంటే కుమార్తెలేనే కాదు, కుమారులు కూడా పరమ తండ్రికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు. అది ఎలాగా? నరుల కుమార్తెలు కుమారులన్న కయ్యాను సంతానంలోకి వస్తుంది. కయ్యాను పరమ తండ్రికి వ్యతిరేకి. కయ్యాను సంతానం సాతాను సంతానం. ఏబేలు చనిపోయిన తర్వాత అవ్వ ఆదాముకు మళ్ళీ సంతతి కలిగారు. వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే దేవుని సంతానం. వీళ్ళే విస్తరించి భూమి మీద ఉన్నారు అప్పట్లో. అప్పుడు దేవుని కుమారులు అంటే పరమ తండ్రి సంతానం. నరులు కుమార్తెలు కుమారులు అనగా సాతాను సంతానం. వీళ్ళు ఏం చేశారు? నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటారు. ఇది దాని అర్థం. ఇంకొక విధంగా చెప్పాలంటే దాని కింద వచ్చిన కూడా చదువుతాను. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. నా ఆత్మకి ఎల్లప్పుడూ వాళ్ళు వాదించదు, వాళ్ళు అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు అని చెప్తుంది. అంటే అక్రమ విషయం అంటే ఆయనకు క్రమం ఉంది, ఆ క్రమం తొలగిపోయి ఉన్నారు. ఆ క్రమం తొలగిపోయి నరమాతులు అయిపోయారు. నరమాతులు అయిపోయి నరుల కుమార్తెల్ని వివాహం చేసుకున్నారు. ఓకే, అంతవరకు ఓకే కదా. నరుల కుమార్తెలు దేవుని కుమారులు అంటే వ్యత్యాసం తెలిసింది కదా. సింపుల్గా చెప్పాలంటే సాతాను సంతానం, పరమ తండ్రి సంతానం. రెండు కలవకూడదు. ఆయన కమాండ్మెంట్ కూడా అదే, ఆయన క్రమం కూడా అదే. అందుకనే అలా క్రమం తప్పి క్రమం తొలగి ఉన్నారు అని మాట్లాడారు కదా అక్కడ. వాళ్ళు శరీరాశలను బట్టి, శరీరేచ్ఛలను బట్టి పరమ తండ్రి క్రమంలోంచి తొలగిపోయారు. కాబట్టి వాళ్ళు సాతాను సంతానమైపోయారు. సో ఇంతవరకు అర్థమైంది కదా. వీళ్ళు నోవాహు టైంలో చాలా విపరీతమైన వ్యభిచారం అని ఏది అనేక విధాలు, లోకాశలు, శరీరేచ్ఛలు, విలాసాలు, భోగాలు, సొదొమ గొమొర్రా ఎలాగైతే ఉన్నదో ఆ టైపే ఇది కూడా అలాగే ఉంది అప్పట్లో. అందుకనే కదా ఆయన వచ్చే దినాలు ఎలాగ ఉంటాయని చెప్పారు.
సదా సదోమ గోమర వలన నోవహు జలప్రళయం టైంలో ఎలా ఉన్నారో అలాగ ఉంటారని ఈయన కొన్ని సూచనలు చెప్పారు. సో అందుకని నోవాహుకి పరమ తండ్రి దూత ప్రత్యక్షమై ఒక వాడను సిద్ధం చేసుకో, నేను భూమిని నశింప చేయాలనుకుంటున్నానని నోవాహుతో చెప్తారు. అప్పుడు నోవాహు వాడిని సిద్ధం చేస్తాడు. సిద్ధం చేసినప్పుడు నోవాహు కూడా అందరికీ చెప్తున్నాడు. అప్పట్లో చెప్పాడు. ఎలాగంటే మరి షిప్ తయారు చేసినప్పుడు వచ్చి అడుగుతుంటారు కదా, నోవాహుని వెటకారంగా చూసి పోయేవారంట. ఎందుకంటే ఏంటి వర్షం అంటాడు, వరదలు అంటాడు, షిప్ అంటాడు, దాంట్లో ఏంటని వెటకారం చేస్తూ ఉంటారు. స్క్రిప్చురల్గా లేదు కానీ నేను గెస్ చేసి చెప్తున్నాను. నోవాహుని చాలా వెటకారం చేస్తుంటారు. సో నోవాహు ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు వాడిని తయారు చేశాడు. ఆ టైంలో కూడా పరమ తండ్రి తన ఆత్మ ద్వారా ఆ ప్రజల్ని హెచ్చరిస్తూనే వచ్చారు. 120 సంవత్సరాలు ప్రళయం వస్తుంది, షిప్ ఎక్కండి అని హెచ్చరిస్తూ ఉన్నారు. దానికి ఒక లేఖనం నేను చదువుతాను. 1 పేతురు 3:20 యాహ్వే దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారిని ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అంటే 8 మంది ప్రవేశించారు. ఆయన ఆత్మరూపంలో వచ్చి 120 సంవత్సరాలు అక్కడ ప్రజలకి చెరలో ఉన్నారు కాబట్టి విడిపించాలని ప్రయత్నించారు. అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. 120 సంవత్సరాలు ప్రకటించారు ప్రజలకి, అప్పటి ప్రజలకి, పరమ తండ్రి ప్రజలకి. ఆయన సంతానం అనుకున్న వాళ్ళకి ఎవరూ వినలేదు. ఆయన సంతానం అనుకున్న వాళ్ళే సాతాను వైపు వెళ్ళిపోయారు. సాతాను సంతానంతో సంబంధాలు కుదుర్చేసుకున్నారు. ఓకే, అప్పుడు ఏం చేశారు? వీళ్ళ 8 మంది మాత్రం, నోవాహు 8 మంది షిప్లో ప్రవేశించేశారు. మిగిలినందరూ ప్రచండమైన వర్షంలో 40 రాత్రులు 40 పగలు ఆకాశతూములు విప్పబడి సర్వజనం నాశనం అయిపోయారు. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళే సింధు నాగరికత ప్రజలు. అంటే వాళ్ళతో కూడా సింధు నాగరికత ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు ఇంకా ఉన్నారు మెసొపొటామియా, ఇంకా ఉన్నారు ప్రజలు. ముఖ్యంగా సింధు నాగరికత కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ నోవాహు జల ప్రళయంలోనే సింధు నాగరికత మునిగిపోయింది, మట్టి దెబ్బలైపోయింది. దానికి ప్రవచనాలు ఉన్నాయి. అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అన్నది బైబిల్లో ప్రవచనాత్మకంగా పరమ తండ్రి చెప్పారు. ఆ ప్రవచనాలు ఏంటన్నది మీకు నేను క్లియర్గా అప్పుడు స్క్రిప్చురల్గా చెప్తాను. యెహెజ్కేలు 26:1 ఇది తూరు రాజుకి యెహెజ్కేలు ద్వారా ప్రవచనం. ఇది తూరు రాజు అంటే ఎవరు కాదు, సాతానే. అది మీకు 26, 28, 29 చదివితే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ నేను దానికోసం కూడా మాట్లాడాను.
ఓకే, ఒకసారి చదువుతాను వినండి. మరియు 11వ సంవత్సరం నెల మొదటి దినమున యాహ్వే వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇక్కడ 11వ దినం నెల మొదటి దినం 11వ సంవత్సరం నెల మొదటి దినం. ఈ సంవత్సరంలో ఆహాజనం నాశనం అయిపోయారని తూరు సంతోషిస్తుంది. అంటే తూరు అంటే మీన్స్ సాతాను సంతోషిస్తున్నాడు. దానికోసం పరమ తండ్రి కోపం వచ్చి ఈ రోజుని 11వ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున యెహెజ్కేలు ద్వారా ప్రవచించాడు. ఏమని? తూరు పట్టణం కోసం మాట్లాడుతాడు. సముద్రం దాన్ని ఆవరించను, వలలు పరుచుటకు చోటగును, నేనే మాటిచ్చేదని, ఇదే తండ్రి అయిన యాహ్వే వాక్కు. తూరు పట్టణం అంటే, తూరు అంటే సాతాను రూల్ చేసే పట్టణం అంటే సింధు నాగరికత. దానికే వార్నింగ్ ఇస్తున్నాడు. నిన్ను సముద్రం ఆవరించి వలలపరచు చోటగును అంటే మట్టి దెబ్బలుగా చేసేస్తున్నాడు. ఈ రోజుకి అవి మట్టి దెబ్బలుగానే ఉన్నాయి, పట్టణాలు లేవు దాని మీద. వలలు ఆరబెట్టుకుని మట్టి దెబ్బల్లా చేసేస్తాను. అలాగే చేసాడు ఆయన. మీరు ఇది మాట్లాడేదేమో తూరు కోసం మాట్లాడాడు. తూరు అంటే అది వేరే రాజు కదా, టైర్ దేశం సంబంధించిన రాజు కదా అంటున్నారు. అది ఇక్కడ మాట్లాడేది మాత్రం తూరు అంటే సాతాను కోసమే మాట్లాడుతున్నాడు. అంటే ప్రాప్సీ జ్యువల్ 2 సార్లు నెరవేరుతుంది. ప్రాప్సీ అన్నది వాక్యం అన్నది 2 అంచెల ఖడ్గం, 2 రకాలుగా వస్తుంది, 2 రకాలుగా నెరవేరుతుంది. మీకు ముందుగా చెప్పాను కదా నేను, శాస్త్రుల నీతి కంటేనూ పరిచయ నీతి మీ నీతి అధికం కాని అలా అంటే జ్యువల్ 2 రకాలుగా వెళ్తుంది. అది ముందు చెప్పాను, దానికోసం వినండి కావాలి. ప్రాపసీ జ్యువల్ అది గుర్తుపెట్టుకోండి, 2 సార్లు నెరవేరుతుంది ప్రాపసీ అన్నది. ఇక్కడ తూరు కోసం మాట్లాడింది ఆ తూరు కాదు, సాతాను కోసం. మీరు యెహెజ్కేలు పూర్తిగా చదివితే ఎవరి కోసం మాట్లాడారని అర్థమవుతుంది. నేను ఆల్రెడీ దాన్ని మాట్లాడాను దానికోసం. తూరు అంటే ఎవరని, ఏదోను వనంలో ఉన్నవాడా ఏదో ఉంటుంది, తేజో నక్షత్రమా, ఇవన్నీ వాడి సాతాను కోసమే మాట్లాడుతున్నారు. సో ఏం చేశారంటే ఆ రోజు మొదటి దినాన్ని 11వ సంవత్సరం అన్నాడు కదా, అది 11వ సంవత్సరం కాదు, 1100 సంవత్సరం. అంటే 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలించాడు సింధు నాగరికతగా. ఈయన ఎప్పుడైతే 1000 సంవత్సరాలు నేను పరిపాలిస్తానన్నాడో భారతదేశంలోనే, వీడు ముందుగానే పరిపాలించేశాడు. ముందుగానే ఈ రాజ్యాన్ని స్థిరపరిచేశాడు, రూల్ చేస్తాడు 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 11వ సంవత్సరం అంటే 11,000 సంవత్సరం. 1000 తర్వాత వచ్చేది 11, 10 తర్వాత 11, ఇక్కడ 11.5. ఇది జ్యువెల్. అది యెరూషలేము పడగొట్టబడిన దినం నుంచి నెలల క్యాలిక్యులేషన్ వేరే, అది వేరే, అది అది అలాగే నెరవేరింది. ఇది ఈ లేఖన ప్రకారం ప్రాపసీ జ్యువెల్ కాబట్టి 2 విధాలుగా నెరవేరుతుంది. ఇది అలా నెరవేరింది, అది అలా నెరవేరింది. సో ఇక్కడ 11 అన్నది 1000 సంవత్సరాల తర్వాత వచ్చే 11,000 సంవత్సరం స్టార్టింగ్. దాన్ని మళ్ళీ లేఖనంలో చూపిస్తాను నేను. దాని జతపక్షి నేను చూపిస్తాను. యెహెజ్కేలు 26వ అధ్యాయం 1వ వచనం జతపక్షి ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నది. నోవాహు వయసు 600 సంవత్సరం, 2వ నెల
17వ దినమున మహా అగాధ జలముల ఓట్లన్నీ ఆ దినమందే వేడబడును, ఆకాశస్తోములు ఎప్పబడిను. అక్కడ మొదటి నెలలో ఏసుకెళ్తో మాట్లాడారు. ఇక్కడ రెండో నెల 17వ దినమున క్లోజ్ చేశారు. షిప్ క్లోజ్ అయిపోయింది. సింధు నాగరికత ప్రజలతో పాటు ఇంకా ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో మెస్పొటేమియా ప్రజలు ఎవరైతే వాళ్ళు ఒక నోవాహు ఫ్యామిలీ తప్ప మొత్తం అందరూ ప్రళయంలో కొట్టుకుపోయారు. అవి అప్పటి సింధు నగరంతో మట్టి దెబ్బలుగా చేస్తారు పర్వతండ్రి. అది ఈ రోజుకి మట్టి దెబ్బలుగానే ఉన్నాయి. వాళ్ళ పరుచుకునే స్థలంగా చేసేస్తారన్నారు. ఈ రోజుకి అలాగే ఉంది. ఇప్పుడు సొదొమ గొమొర్రా ఎలాగుందో ఈ రోజుకి ఎలాగుంది అలాగే. ఇది సింధు నాగరికత ఎలా అంతరించిపోయిందన్న మిస్టరీ. ఇది బైబిల్లో చూస్తేనే అన్లాక్ అవుతుంది. ప్రపంచంలో ఎంతమంది ఎంత గనులైన శాస్త్రవేత్తలు కదా, బాబులు ఎవడన్నా సరే దీన్ని అన్లాక్ చేయడం వాళ్ళ తరం కాదు. వాళ్ళు కావాలని అన్లాక్ చేసుకోవాలంటే బైబిల్లోకి రావాల్సిందే. బైబిల్లో రాకుండా అది అన్లాక్ అవుతుంది. ఓకే, పరంతండ్రి నామములో మీ అందరికీ షలోం. ఇవి కేవలం ఆత్మ సంబంధమైన విషయాలు, శరీర సంబంధులకి అర్థం కాదు. చెవి గలవాడు ఆత్మ చెప్పు మాటలు గ్రహించును గాక.